వరుణ్ తేజ్ మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తను మొదటి సినిమానే ఏదో హడావిడి చేయకుండా మంచి సింపుల్ కథతో ముకుందా అంటూ మన ముందుకు వచ్చాడు. అయితే దాని తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో నటించిన సినిమా కంచె. ఈ సినిమా కమర్షియల్ కాకపోయినా మంచి విజయంతో పాటు వరుణ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. లోఫర్, మిస్టర్ సినిమాలతో ఫ్లాపులలో ఇబ్బంది పడుతున్న వరుణ్కు ఫీదా సినిమాతో పెద్ద విజయాన్ని అందించి మళ్ళీ ట్రాక్లోకి తెచ్చింది. అయితే ఇక ఈ సినిమాలో వరుణ్ ఊహించిన దానికంటే ఎక్కువ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో తనకు వచ్చిన క్రేజ్ కంటే సాయి పల్లవికి వచ్చిన క్రేజ్ ఎక్కువ. ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆమె చెప్పిన డైలాగ్స్, నటన, డ్యాన్స్ అన్ని విభాగాలలో ఆమెకు ఎంతో క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ సమయంలో వరుణ్కు సాయి పల్లవికే ఎక్కువ క్రేజ్ వస్తుందని ఆయనకు తెలుసు. కానీ ఇంత వస్తుందని వరుణ్ కూడా ఊహించలేదు. అయితే ఎక్కడ చూసినా కానీ ఆమెకు వస్తున్న ఆదరణ చూసి వరుణ్ కొంతైనా కానీ ఫీల్ అవుతున్నాడనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.